ఇంకా చాలా మందికి గోల్డ్ కొనాలా వద్దా, సిల్వర్ కొనాలా వద్దని ఆలోచిస్తున్నారు. కొంటే పడిపోతే ఏమవుతుంది, లేదా కొనకుండా ఉండిపోతే పెరిగితే ఆపర్చునిటీ మిస్ చేసుకుంటామని భయం వస్తుంది. నేను మీకు సింపుల్గా ఏం చెప్తున్నానంటే, మెటల్స్ కానీ లేదా మన స్టాండర్డ్ ఇండెక్సెస్ కానీ లేదా మంచి స్టాక్స్ కూడా ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి. మెటల్స్ అయితే మన ఫ్యూచర్ డిమాండ్కి ఇంకా సప్లై తక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పెరుగుతాయి. అది ఎప్పుడు పెరుగుద్ది, ఎంత పెరుగుద్ది అనేది ఎవరు చెప్పలేరు. సో మన దగ్గర ఉన్న డబ్బుల్ని కొంచెం కొంచెంగా ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. అంతా ఒక గోల్డ్ లేదా సిల్వర్ ఒక దాంట్లో మాత్రం చేయకండి. ఒక 10 to 15% గోల్డ్ అయితే చేసుకోండి, ఒక 5 to 10% సిల్వర్లో చేయండి. మిగతా మెటల్స్ లైక్ కాపర్, అల్యూమినియం అండ్ రేర్ ఎర్త్ మెటల్స్ ఈ గోల్డ్ అండ్ సిల్వర్ కన్నా ఫ్యూచర్లో చాలా ఎక్కువ రిటర్న్స్ ఇవ్వచ్చు. అలానే అన్ని ఒక దాంట్లో ఎప్పుడు పెట్టకండి. వీటితో పాటు మీ అదర్ స్టాక్ పోర్ట్ఫోలియోని కూడా ప్రాపర్గా బిల్డ్ చేసుకోండి. ఈ అప్కమింగ్ వీడియోస్లో మన పోర్ట్ఫోలియోని ఎలా బిల్డ్ చేసుకోవాలి అండ్ మన ఇన్వెస్ట్మెంట్ని ఎలా డైవర్సిఫై చేసి స్ప్లిట్ చేసి ఇన్వెస్ట్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ మిస్ కాకండి. ఈ వీడియోని ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో లేదా కన్ఫ్యూజ్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇంపార్టెంట్ టిప్స్ కోసం మన ఫైనాన్స్ మహారాజ్ ఛానల్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి.